వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. బెంగాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. దీంతో హిందువులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే బీజేపీ గెలవగానే అసన్సోల్లో 15 సంవత్సరాల తర్వాత దుర్గా ఆలయం తెరుచుకుంది. దీంతో భక్తులు హర్షం వ్యక్తం చేశారు, ఘనంగా పూజలు నిర్వహించారు. అయితే అసన్సోల్ ఉత్తర నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి కృష్ణేందు ముఖర్జీ ఎన్నికల సమయంలో ఓ కీలకమైన వాగ్దానం చేశారు. తాము విజయం సాధించిన వెంటనే మూసేసి ఉన్న దుర్గా ఆలయాన్ని తిరిగి తెరిపిస్తామని ప్రకటించారు. దీంతో బీజేపీ విజయం ఖరారైన వెంటనే ఎమ్మెల్యే కృష్ణేందు స్వయంగా ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయ తాళాలు తెరిపించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ శ్రీ దుర్గామాత చారిటబుల్ ట్రస్ట్ ఈ ఆలయ నిర్వహణను పర్యవేక్షిస్తుంది. స్థానిక వివాదాలు మరియు పరిపాలనా పరమైన ఆంక్షల కారణంగా ఈ ఆలయం ఏళ్ల తరబడి సామాన్య ప్రజలకు మూసివేయబడి ఉంది. గతంలో దుర్గా పూజ మరియు లక్ష్మీ పూజ సమయాల్లో మాత్రమే ఇక్కడ చెప్పుకోదగ్గ కార్యకలాపాలు జరిగేవి. ఇకపై ఈ ఆలయం భక్తుల దర్శనార్థం ఏడాది పొడవునా తెరిచే ఉంటుంది. దుర్గాదేవి ఆలయం తెరుచుకోగానే హిందువులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దుర్గాదేవి నినాదాలు చేశారు. జై మాతాజీ, జై జై మాతాజీ అంటూ నినాదాలు చేశారు. అందరూ ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. ఏదేమైనా మాటిచ్చారు, గెలవగానే నిరూపించారు. దట్ ఈస్ బీజేపీ. అందుకే ప్రజల హృదయాల్లో, దేశ పౌరుల హృదయాల్లో నిలిచిపోతుంది. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. రోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్ ఫస్ట్ వీక్ వచ్చింది. శాలరీస్ మిగిలిన వాటితో చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. మీరు మాత్రమే ఆర్ వాయిస్ని నిలబెట్టగలరు. సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.